We went on showing wild oats. He reaped suffering in his later life. He went on sowing wild oats. మనం అంటాం ఏ విత్తనం నాటితే అదే విత్తనం వస్తుంది, అది విత్త వస్తుంది అంటాం అంతే కదా. ఏ విత్తేస్తే అదే విత్త వస్తుంది కాబట్టి సోయింగ్ వైల్డ్ ఓట్స్. ఏ ఓట్స్ వేసినాడు ఇక్కడ? ఓట్స్ అంటే మీ తృణధాన్యాలు. ఎక్కడ వేసిన? అడవి తృణధాన్యాలు. ఎక్కడ? సోయింగ్ వేసినాడు. హీ రీప్ అంటే పంట. ఏం పంట వచ్చింది మనకి? రీప్డ్ సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్, అతని తర్వాత జీవితంలో అతను చాలా బాధపడినాడు. తను అంటే బట్ విత్తు వేసింది మంచిది కాదు. నువ్వు ఒకవేళ విత్తనం మంచిది వేస్తే నీకు మంచి పంట వస్తుంది, నువ్వు చెడు విత్తనం వేస్తే నీకు చెడనే వస్తుంది. అంటే ఇక్కడ మాకు ఏమొస్తుంది? హీ రీప్డ్ పండించాడు. ఏ పంట పండించాడు? హీ రీప్డ్ సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. తన తర్వాత జీవితంలో అతను చాలా సఫర్ అయినాడు. అంటే ఖచ్చితంగా మనకి ఏదో నెగిటివ్లోనే ఉంది కదా. సోయింగ్ వైల్డ్ ఓట్స్, మంచి విత్తనం వేస్తే, మంచి తృణధాన్యాలు వేస్తే నీకు మంచి పంట వస్తుంది, నువ్వు మంచిగా లైఫ్ లీడ్ చేస్తావు. కాబట్టి ఇఫ్ ఏ యంగ్ పర్సన్ సోస్ అండ్ విత్తనం దేర్ వైల్డ్ ఓట్స్, దే బిహేవ్ ఇన్ ఏ రాదర్ అన్కంట్రోల్డ్ వే. చూసారా? అన్కంట్రోల్డ్ వే అంటే వాడు కంట్రోల్ వేలో లేడు, అన్కంట్రోల్ వెళ్తున్నాడు. అంటే చెడ్డదారిలో వెళ్తున్నాడు. ఎస్పెషల్లీ బై హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ సెక్సువల్ రిలేషన్స్. అంటే వాడు బయట అనేక మందితో సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఇప్పుడు సుఖపడొచ్చేమో కానీ ఫ్యూచర్లో వాడు ఖచ్చితంగా సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. వాడు ఫ్యూచర్లో వాడు చాలా ఘోరంగా ఓడిపోతాడు, చాలా దెబ్బలు తింటాడు అని చెప్పడం అనమాట. ఓకే, సో వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటండి? సో పెట్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్. పెట్ అనిమల్స్ అంటే మన ఇంట్లో డొమెస్టిక్లో మనం సాకుంటాం, పిల్లి, కుక్క ఇవి పెట్టండి. కానీ వైల్డ్ అనిమల్స్ అంటే అడవిలో మాత్రం ఉంటే మనం సాకులేం. ఓకే, అనిమల్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ డొమెస్టికల్. కాబట్టి మనకు కావాల్సింది ఇప్పుడు ఏమంటే సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏమి? ఓకే, ఇన్వైటింగ్ ట్రబుల్స్ యాజ్ ఎ బాయ్, వార్నింగ్ అదర్స్ యాజ్ యంగ్ మ్యాన్. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ యంగ్ ఏజ్. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్. సో వయసులో ఉన్నప్పుడు అతను ఈ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావడం జరిగింది. దెన్ ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ రీసెంట్లీ. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ అని గుర్తుపెట్టుకోండి. నాకు ఎందుకో తెలీదు, ఇటీవల కాలంలో ఆమె స్టాండ్ ఆఫ్ ఫిష్గా ఉంది అంటున్నాడు. స్టాండ్ ఆఫ్ ఫిష్. యాంగ్రీనా, హిలారియసా, ఇండిఫరెంటా, అన్మేనేజబుల్. మీరు గమనించారు కదా, ఐ డోంట్ నో అంటున్నాం. ఐ డోంట్ నో అంటే ఏదో ఖచ్చితంగా నెగిటివ్ మీనింగ్ అయితే ఉంది డెఫినెట్గా. మరి ఇక్కడ హిలారియస్ అంటే ఏమండి? వెరీ హ్యాపీ అని అర్థం. ఖచ్చితంగా ఇది మనకు ఆన్సర్ అయ్యే ప్రసక్తే లేదు. హిలారియస్ అంటే ఏమంటే ఉల్లాసంగా, సంతోషంగా, ఫెస్టివ్ మూడ్, పండుగ వాతావరణం. గ్లాడ్సమ్ ఆర్ గ్లాండసమ్ ఏదన్నా కూడా మీనింగ్ ఏమంటే చాలా ఉల్లాసంగా అని అర్థం. కానీ డెఫినెట్గా మనకు బి అయితే కాదు, ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు నెగిటివ్ అనేది ఉంటుంది. అన్మేనేజబుల్ ఇది కూడా అయ్యే ప్రసక్తి, ఎందుకంటే నేను ఆమె అన్మేనేజ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే అది కాదు కదా. ఇప్పుడు మనకు కలిసి ఏమంటే కోపంగా ఉందా, ఇండిఫరెంట్. కోపంగా ఉంది నెగిటివే, ఇండిఫరెంట్ కూడా నెగిటివే. కానీ ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ యాంగ్రీ రీసెంట్లీనా తెలియదు. అయితే మనకు స్టాండ్ ఆఫ్ ఫిష్ అంటే సమ్వన్ హూ ఈజ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ ఈజ్ అలూఫ్ ఆర్ అన్ఫ్రెండ్లీగా ఉంది, అంటే కలిసిపోలేకున్నారు, డిఫరెంట్గా ఉన్నారు. సో మీనింగ్ ఏమంటే ఇండిఫరెంట్ అని అర్థం. ఓకే, సో ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ రీసెంట్ మీన్స్ మీనింగ్ ఏమంటే ఇండిఫరెంట్ అని అర్థం. ఇండిఫరెంట్. నా కమ్ టు క్వశ్చన్ 23. వై డోంట్ యూ, ఓకే ఏం చెప్తారు మనకు? వై డోంట్ యూ పుట్ అన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. ఆల్రెడీ మనకు వచ్చింది, మళ్ళీ సార్ వచ్చిందండి. వై డోంట్ యూ పుట్ అన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. సో బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటే ఏమండి? తన గురించి ఊరి గురించి పొగుడుకోవడం. ప్లేయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్, మేకింగ్ టూ మచ్ ఎ నాయిస్, ప్రైజింగ్ యువర్ సెల్ఫ్ ఓన్ అబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్. ఓకే, ఆన్సర్ మనకు ప్రైజింగ్ యువర్ ఓన్ అబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఈజ్ కాల్డ్ blowing your own trumpet. Okay, then I knew he had an axe to grind and turned down his offer of help. I knew he had an axe to grind చేయడం అంటే రుబ్బడం. దేంతో? యాక్స్ అని దేంతో? గొడ్డలతో రుబ్బుతాడు. అండ్ టర్న్ డౌన్ వాట్ మీన్ టర్న్ డౌన్? రిజెక్ట్. Turn down means reject.
టర్న్ ఓవర్ అంటే గో త్రూ నెక్స్ట్ పేజ్, టర్న్ డౌన్ హీజ్ ఆఫర్ ఫర్ హెల్ప్. అతను హెల్ప్ చేస్తానని చెప్పినాడు కానీ రిజెక్ట్ చేసినాడు. ఐ న్యూ హీ హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్. అతను వేరే వాళ్ళు ఆఫర్ చేశారు అతను హెల్ప్ చేస్తాననేసి, కానీ ఇతను రిజెక్ట్ చేసినాడు. ఐ న్యూ, నాకు తెలుసు, ఏం తెలుసు, హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్. సో యాక్స్ మీన్స్ గొడ్డలి, హ్యాచెట్ మీన్స్ చిన్న గొడ్డలి. యాక్చువల్ ఏమండి, చిన్న గొడ్డలి. దీనికి కూడా ఒక ప్రావర్బ్ ఇది ఉందన్నమాట మనకు, ఇండియన్స్ ప్లేస్. హ్యాచెట్ మీన్స్ బరిది హ్యాచెట్ ఉంది మనకు. ఓకే, బరిది హ్యాచెట్ అంటే ఏమండి, గొడ్డల్ని పూడ్చిపెట్టు, చిన్న గొడ్డల్ని పూడ్చిపెట్టు. గొడ్డలి భుజం మీద ఉందనుకోండి, మన శత్రువు వస్తే అతను కొట్టాలనుకుంటాం, చంపాలనుకుంటాం. అది మీద ఉంటే కూడా అతను అదే విధంగా అనుకుంటాడు, ఇద్దరు ఫైట్ చేస్తాం. అదే గొడ్డలు పూడ్చిపెట్టామని భూమిలో, నా దగ్గర గొడ్డ లేదు, నా ఎదురు వచ్చిన రైవల్ శత్రువు దగ్గర కూడా గొడ్డ లేదు, అప్పుడు ఏమనుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవ ఎందుకు అని గమ్మున ఇట్లా అతను అట్లా వెళ్ళిపోతారు. అంటే అక్కడ గొడవ జరగదు. అంటే ఈ యొక్క శత్రుత్వాన్ని మర్చిపోయి తిరిగి ఫ్రెండ్షిప్ కావడానికి ఏమంటాం మనం, బరిది హ్యాచెట్ అంటాం. అంటే మేక్ ఫ్రెండ్షిప్ అగైన్ అనే మీనింగ్లో బరిది హ్యాచెట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బరిది హ్యాచెట్ అంటాం. సో ఇక్కడ మనకు an axe to grind means a selfish aim or motive. If someone does something for selfish reasons, అంటే తన స్వలాభం కోసం ఏమైనా చేసేవాడిని ఏమంటాం మనం, యాక్స్ టు గ్రైండ్ అంటాం. ఓకే, ఏ బ్లంట్ యాక్సా, ఏ షార్ప్ టంగ్, ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్, ఏ టెండెన్సీ టు ఫైట్. చూడండి మీనింగ్ చూడండి మరి. అంటే నేను ఇప్పుడు కూడా తన స్వలాభం కోసం ఏమైనా చేసేవాడు అంటే ఈ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్, అతనికి ఏదో స్వలాభం ఉంది కాబట్టి. ఓకే, దెన్ ద సెయింట్స్ లైఫ్ వాజ్ అన్ ఓపెన్ బుక్. సెయింట్స్ అంటే ఎవరు, సెయింట్స్ మంచిని బోధించేవాళ్ళు, సన్యాసులు. ఓకే, కాబట్టి వాళ్ళ లైఫ్ ఎట్టుంటుంది, యాన్ ఓపెన్ బ్యాగ్స్, తెరిచిన పుస్తకం. అంటే వాళ్ళ లోపల సీక్రెట్స్ ఏమి ఉండవు, ఓపెన్గా ఉన్నారు. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఓపెన్ బుక్. అంటే ఏమంటే తెరచిన పుస్తకం. an uncomplicated one that held no secrets, an example to all, an interesting biography. Okay, one that held no secrets, వాళ్ళ దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు, తెరిచిన పుస్తకం, అంతా కూడా ఓపెన్. దెన్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, I realized that my friend wanted to keep something from me. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చి మనకి వాడు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. లైన్ టు లైన్ చదువు, క్లియర్గా చదువు, దాని మీనింగ్ ఏముందో అర్థం చేసుకో. అది పై కనిపించదు క్లియర్గా, కానీ ఇన్నర్గా ఆలోచిస్తే దానికి మీనింగ్ లోపల లోతుగా మీనింగ్ ఉంటుంది అనేది రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే. I realized that my friend wanted to keep something from me. సో నాకు అర్థమైంది ఏమని, మా ఫ్రెండ్ ఓకే వాంటెడ్ టు కీప్ సంథింగ్ ఫ్రమ్ మీ, నా నుంచి ఏదో కోరుకుంటున్నాడు. అది దీర్ఘంగా ఆలోచిస్తే నాకు అర్థమైంది, నాకు బోధపడింది అనే మీనింగ్లో దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఎవరైనా చెప్పే దానికి మించి అర్థాన్ని వివరించే వ్యక్తీకరణ. అంటే వాడు చెప్తాడు కానీ ఇన్నర్ ఆలోచన ఇంకొక మీనింగ్ ఉంటుంది. పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ఉండేవాళ్ళు, ఎందుకంటే టెలికమ్యూనికేషన్ వచ్చింది, అప్పుడు టెలికమ్యూనికేషన్ ఉండేది కాదు, ఓన్లీ ఉత్తర ప్రత్యుత్తరాలే, ఇక్కడైనా వేరే దేశమైనా ఎక్కడికైనా సరే. అప్పుడు తమ గమ్యస్థానం చేరుకోవాలంటే లెటర్కి వచ్చే సమయం పట్టేది. ఆ మధ్యలో వేరే కింగ్డమ్స్ దాటుకుని పోవాలా, వేరే దేశాలు దాటుకుని పోవాలా. ఒకవేళ ఈ దేశానికి ఆ దేశం మధ్య ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు అక్కడ ఆగి ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదివి ఇలాగ సీక్రెట్ తెలిసిన అవకాశం కూడా ఉంటుంది. అది పూర్వకాలంలో జరిగేదన్నమాట. బట్ ఖచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా యుద్ధాలు లేదా రాజకీయ తిరుగుబాట్లు ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయ తిరుగుబాట్లు ఎన్నోసార్లు జరుగుతున్నాయి. సిరియాలో రాజకీయ తిరుగుబాటు జరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ తిరుగుబాటు, బంగ్లాదేశ్లో రాజకీయ తిరుగుబాటు, శ్రీలంకలో ఒకసారి జరిగింది. ఇదొక రాజకీయ తిరుగుబాట్లు సమయాల్లో లేఖలను అడ్డగించే ప్రమాదం ఉంటుందన్నమాట. అందువల్ల భద్రత నిర్ధారించడానికి రచయితలు అక్షరాలను ఎన్కోడ్ చేస్తారు. సో అప్పుడు చూడ్డానికి ఒక మీనింగ్ ఉంటుంది, దాన్ని పూర్తిగా లోతుగా సమగ్రంగా చదివామనుకోండి మీనింగ్ మనకు తారసపడుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. ఓకే, లుకింగ్ ఫర్ మీనింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్డ్. ఓకే, దాంట్లో ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ బాగా ఆలోచిస్తే నాకు క్లియర్ కట్గా అర్థమైంది అని మీన్. రీడింగ్ కేర్లెస్లీ కాదు, రీడింగ్ విత్ యాంగ్జైటీనా. సో గ్లాన్సింగ్ జస్ట్ చూడడం అనమాట. ఆన్సర్ ఏమంటే
looking for meanings that are not actually expressed. Then sometimes it happens that we have to give the devil's due. We have to give the devil's due. Give the devil's due అంటున్నాడు. Sometimes it happens. It happens that we have to give the devil's due. మన దయ్యానికి దేవుడు దయ్యం కదా, దయ్యం యొక్క డ్యూ మనం ఇవ్వాల్సిందే, దయ్యం డ్యూ మనం ఇవ్వాల్సిందే అని చెప్తున్నాడు. దయ్యం డ్యూకి ఏంది సార్? దయ్యానికి కూడా డ్యూలు ఉంటాయా? మనం ఇవ్వాలనా? చూద్దాం. ఓకే. Said when you admit that someone you don't like or admire does have some good qualities. అంటే ఒక మనకు సరిపోయిన వ్యక్తి ఒకటి ఉంటాడు, సరిపోదు వాడంటే మనకు అసలు సరిపోదు, కానీ వాని దగ్గర కూడా ఒక మంచి లక్షణం అయితే ఉంటుంది. అంటే మనకు సరిపోనటువంటి మన శత్రువు అయినటువంటి వాని దగ్గర కూడా ఏదైనా సరే ఒక మంచి లక్షణం ఉంటే దాన్ని సంగ్రహించడం, దాన్ని ఏమంటామంటే మనం గివ్ ద డెవిల్స్ ఈజ్ డ్యూ అంటాం. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిడీమింగ్ ఫీచర్. సో రిడీమింగ్ ఫీచర్ ఏమంటే ఒక వ్యక్తి దగ్గర అన్ని చెడ్డ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, దాన్ని రిడీమింగ్ పాయింట్ అంటాం. అంటే ఒక అంటే ఒక దొంగ ఉంటాడు, ఒక డెకాయిట్ ఉంటాడు, దోపిడి దొంగ ఉంటాడు. వాడు దొంగని తెలిసింది మనం అందరు కొడుతూ ఉంటాడు, డబ్బులు దొంగలిస్తూ ఉంటాడు, జ్యువెల్స్ ఎత్తుకుని పోతూ ఉంటాడు, బంగారాలు దొంగలిస్తూనే ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు, అందరూ మోసం చేస్తూ ఉంటాడు. కానీ వానికి ఉండే గొప్ప లక్ష్యం ఏమంటే తను దొంగతనం చేసింది నిజేది ఒప్పుకుంటాడు. సో దట్ ఈజ్ రిడీమింగ్ పాయింట్. అంటే అన్ని చెడ్డ లక్షణాలు ఉండి ఒక మంచి క్వాలిటీ ఉంటే అది రిడీమింగ్ పాయింట్. రిడీమింగ్ పాయింట్ దీనికి ఆపోజిట్, అన్ని మంచి లక్షణాలు ఉండి ఒక చెడ్డ పాయింట్ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ అచిలీస్ హీల్ అంటాం. అంటే వాడు చాలా గొప్పోడు రా, నీకు హెల్ప్ చేస్తాడు, డబ్బులు అవసరం ఉంటే ఆదుకుంటాడు, ఏదైనా ఆపద పరిగెత్తున్న కాడికి వస్తాడు, కూల్గా ఉంటాడు, కొన్నిసార్లు బాగా నీకేదో సరి చేస్తారా. కానీ వానికి కొన్ని చెడ్డ లక్షణం అంటే ఉన్నట్టుండి కోపగించుకుంటా అంటారా, అదొక్కటి తప్ప అన్ని మంచి లక్షణాలు అంటాం. సో దట్ ఈజ్ కాల్డ్ అచిలీస్ హీల్. అన్ని మంచి లక్షణాలు ఉండి ఒక చెడ్డ లక్షణం ఉంటే అచిలీస్ హీల్, అకిలీస్ ఆర్ అచిలీస్ హీల్. అన్ని చెడ్డ లక్షణాలు ఉండి ఒక మంచి లక్షణం ఉంటే రిడీమింగ్ ఫీచర్. సో దాంట్లో ఇది గివ్ ద డెవిల్స్ ఈజ్ డ్యూ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, అచిలీస్ హీల్ అంటే అకిలీస్ హీల్ ఆర్ అచిలీస్ హీల్. వీక్నెస్ ఆర్ వల్నరబిలిటీ దట్ క్యాన్ లీడ్ టు ఫెయిల్యూర్ డిస్పైట్ ఓవరాల్ స్ట్రెంగ్త్. నీకు అన్ని లక్షణాలు ఉంటాయి, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ ఒక్క వీక్నెస్ వల్ల నీకు ఫెయిల్యూర్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ రీడింగ్ పాయింట్ అంటే ఒకసారి చూద్దాం. టు గివ్ క్రెడిట్ టు ఈవెన్ ఎ నోటోరియస్ పర్సన్, టు గివ్ క్రెడిట్ టు ఈవెన్ ఎ నోటోరియస్ పర్సన్, టు గివ్ ఎంకరేజ్మెంట్ ఈవెన్ టు ద ఎనిమీ, టు ఇన్వైట్ ద డెవిల్, టు స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ డెవిల్. సో వాట్ ద ఆన్సర్? టు గివ్ క్రెడిట్ టు ద ఈవెన్ ఈ నోటోరియస్ పర్సన్. నోటోరియస్ పర్సన్ ఎవరండి? సో నోటోరియస్ పర్సన్ చెడ్డ వ్యక్తి. సో వాడు చెడ్డ వ్యక్తి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం వానికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఒక మంచి లక్షణం ఏదో ఉంది, ఆ మంచి లక్షణానికైనా సరే మనం అతనికి క్రెడిట్ అనేది ఇవ్వాలి అని చెప్పడం. దెన్ ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. ద కింగ్ హ్యాడ్ టు బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. టు ఈట్ అంబుల్ పై. ఈట్ అంటే తింటా, ఏ తింటాడు? పై అండ్ తొక్క, పై అండ్ తొక్క. సో ఈట్ అంబుల్ పై. ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. ఈట్ అంబుల్ పై, తొక్క తింటున్నాడు, తొక్క తింటున్నాడు. అంటే పై అంటే ఏమండి, ఒక ఫ్రూట్ తీసుకున్నప్పుడు దానిపైన తొక్క ఉంటుంది, అరటిపండు కావచ్చు, యాపిల్ కావచ్చు, ఓకే, ఆరెంజ్ కావచ్చు, పైన దాన్ని తొక్క, పై అండ్ ఈట్ అంబుల్ పై. టు ఈట్ స్లోలీ, టు హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ డిష్, టు ఈట్ ఏ గుడ్ పై, టు హ్యావ్ టు అపాలజైజ్. టు హ్యావ్ టు అపాలజైజ్. ఓకే. ఆన్సర్ ఏమండి? టు హ్యావ్ టు అపాలజైజ్ అంటే తప్పును ఒప్పుకోవడం. తప్పును ఒప్పుకుంటే టు ఈట్ అంబుల్ పై అంటాం, తప్పును ఒప్పుకుంటే టు ఈట్ అంబుల్ పై అంటాం. దెన్ హీ వాజ్ గివెన్ ఆప్షన్ చాయిస్ బై ద ఎంప్లాయర్. ఎక్సలెంట్ వర్డ్ అనేది, వెరీ వెరీ ఎక్సలెంట్ వర్డ్. ఆప్షన్స్ చాయిస్ అనేది ఎక్సలెంట్ వర్డ్ అనమాట. హీ వాజ్ గివెన్ ఆప్షన్స్ చాయిస్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అతనికి ఆప్షన్ చాయిస్ ఇచ్చినాడు. సో దీనికి ఒక పెద్ద కథ ఉంది, చాలా ఇంపార్టెంట్ వర్డ్, బాగా చూద్దాం ఒకసారి. సో ఆప్షన్ చాయిస్ అంటే ఏమంటే ఆప్షన్స్ ఎంపిక అంటాం. సో ఆప్షన్స్ ఎంపిక అంటే ఎంపిక లేనే లేదు, నీకు ఎంపిక లేదు, రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు ఆప్షన్స్, నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోవాలి అంతే. నువ్వు ఎంచుకోపో, నీకు వేరే ఆప్షన్ లేదు ఇంకంతే. అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా తీసుకోవాల్సిందే, ఇలాంటి నీకు నో చాయిస్, అది నీకు లేదు పోంగ అంతే. సో దాన్ని ఏమంటామంటే మనం ఆప్షన్ చాయిస్ అంటాం. మనకు క్వశ్చన్లో 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ ఉండవు, రెండు ఆప్షన్స్ ఉంటాయి,
నువ్వు తీసుకోకపో నాకు సంబంధంలా పో అంటాడు. సో ఇది ఆప్షన్ చాయిస్ ఎట్లా వచ్చిందంటే ఇది ల్యాక్ ఆఫ్ చాయిస్. చాయిస్ లేదు, నో ఆల్టర్నేటివ్ అట్ ఆల్, నో చాయిస్, ఓన్లీ చాయిస్ అంతే, జీరో ఆప్షన్ అంతే. దట్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ చాయిస్. మరి ఆప్షన్ చాయిస్ అనే ఇది ఎట్లా ఫామ్ అయిందంటే మరి థామస్ ఆప్షన్ అనే వ్యక్తి గుర్రాలు వ్యాపారం అంటే గుర్రాలు అంటే ఇక్కడ గుర్రాల మీద మనుషులను తీసుకెళ్ళేసి బాడుగలకు తీసుకుంటూ ఉండేవాడు ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. అక్కడ ఉండే విద్యార్థులకు రెంట్కు తన గుర్రాలు ఇస్తూ ఉండేవాడు. అది దగ్గర 4-5 గుర్రాలు అనుకోండి, దాంట్లో మంచిగా 2 గుర్రాలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అదే గుర్రం కావాలని వాటిని తీసుకెళ్ళేవాడు. ఏ గుర్రం మీద కొంచెం వీక్గా ఉందో దాన్ని ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. సో రోజులు గడిచే కొద్దీ ఏమైందంటే ఆ యొక్క ఏవైతే గుర్రాలు మంచిగా ఉన్నాయో వాటి మీద ఎక్కువ బటన్ అయిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఇంకా ఆ గుర్రాలు కూడా సరిగ్గా పని చేయలేకపోతే ఇబ్బంది కదా. సో దీనికి ఏదో రెమెడీ కనుక్కోవాలా అనేసి ఒక రెమెడీ కనుక్కున్నాడు. ఏం చెప్పినాడంటే విద్యార్థులు ఎల్లప్పుడూ తమకు ఇష్టమైన గుర్రాలను ఎంపిక చేసుకునేవాడు. కొన్ని గుర్రాలపై పని ఒత్తిడి పెరిగింది. దీన్ని సరి చేయడానికి ఏం చేశాడు, హాబ్సన్ స్ట్రిక్ట్ రొటేషన్ సిస్టమ్ పెట్టినాడు. రొటేషన్ సిస్టమ్ అంటే ఏమి, 5 గుర్రాలు ఉన్నాయనుకో, ఒక గుర్రం వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇంకో గుర్రం వస్తుంది, అది బాగుందనుకో, నెక్స్ట్ లాస్ట్కి వస్తుంది, 5 గుర్రం ఉంటాయి, అప్పుడు 2 పోవాల్సిందే కదా. 3 లేదు నాకు 5వ గుర్రం కంటే ఒప్పుకోడు. ఖచ్చితంగా రొటేషన్ సిస్టమ్, ఇది వెళ్ళిపోవాలా, ఇది పోతే 2వది ఇస్తా, ఇది పోతే 2వది ఇస్తా. నీకు ఛాయిస్ లేదు, నాకు అది కావాలా నీకు ఎంపిక లేదు. ఇంకా అక్కడ వరుసగా 4 ఉన్నాయి కానీ నీకు ఎంపిక లేదు, నువ్వు ఫస్ట్ తీసుకో అంతే, నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో దట్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ చాయిస్. ఓకే, స్ట్రిక్ట్ రొటేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. సో గివింగ్ ఈచ్ కస్టమర్ ద చాయిస్ ఆఫ్ టేకింగ్ ద హార్స్. ఓకే, రీసెట్ ద స్టేబుల్ డోర్ అంటే స్టేబుల్ అంటే గుర్రాన్ని కట్టేసేది డోర్ ఆర్ నన్ అట్ ఆల్. దిస్ రూల్ బికేమ్ ద నోయింగ్ యాజ్ ఆప్షన్ చాయిస్. సో కాలక్రమం ఏమిటంటే ఈ రూల్కు ఆప్షన్ ఎంపిక అనేది పేరు అట్లే నిలిచిపోయింది అనమాట. నో ఎక్సలెంట్ చాయిస్, నో రియల్ చాయిస్ అట్ ఆల్, చాయిస్ టు లివ్ ఆర్ డై, ఫస్ట్ చాయిస్. మరి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఆప్షన్ చాయిస్? చాయిస్ టు లివ్ ఆర్ డై, బతుకు లేకుంటే సావు, డూ ఆర్ డై సిద్ధాంతం లాగా ఆప్షన్ చాయిస్ అంటే బతుకుతావా సత్సావా అన్నట్లు. దెన్ హీ హ్యాజ్ ఎ వెరీ నైస్ మేనర్, హీ వాజ్ ఎ వెరీ నైస్ మేనర్, బట్ యూ వుడ్ బెటర్ టేక్ వాట్ హీ సేస్, టేక్ సమ్వన్స్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అని మనకు మీనింగ్ అనుకోవాలా. ఓకే, దట్ మీన్స్ టేక్ వాట్ హీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. గ్రెయిన్ అంటే ధాన్యం, సాల్ట్ అంటే ధాన్యాన్ని ఉప్పుతో తీసుకో. ఓకే, మీరు ఉప్పు ధాన్యంతో ఏదైనా తీసుకుంటే అది పూర్తిగా ఖచ్చితమైనది లేదా నిజం అని మీరు నమ్మారు. ఓకే, మీరు ధాన్యం తీసుకుంటే అది పూర్తిగా ఖచ్చితమైనదని చెప్పలేవు లేదా నిజమని కూడా మీరు నమ్మరు అంటున్నాడు. దట్ ఈస్ మీనింగ్. ఇది చూస్తే ఒకసారి బ్రీఫ్ చూద్దామండి. యు నాట్ కంప్లీట్లీ బిలీవ్ సంథింగ్, నువ్వు దాన్ని పూర్తిగా నమ్మవు. దట్ యు ఆర్ టోల్డ్ బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు బీ ట్రూ. ఓకే, టు నాట్ కంప్లీట్లీ బిలీవ్ సంథింగ్ దట్ యు ఆర్ టోల్డ్, నువ్వు చెప్పింది పూర్తిగా నమ్మవు బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు బీ ట్రూ. అది నీకు తెలుసు, అది మంచి, అది నమ్మకం లేదు దాని మీద అని తెలుసు, కానీ నమ్ముతున్నావు, మీరు నమ్మలేకోకుండా ఉందన్నమాట. ఎట్లా, సపోజ్ ఎగ్జామ్ చూసి మీకు ఐడియా వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ షీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ బికాస్ షీ టెండ్స్ టు ఎగ్జాగరేట్. ఏం చెప్తున్నాడు చూడ ఇక్కడ, యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ షీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఆమె చెప్పిన ప్రతిదాన్ని కూడా నువ్వు గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నావు. ఎందుకంటే బికాస్ షీ టెండ్స్ టు ఎగ్జాగరేట్, ఎందుకంటే అది ఆమెను ఎగ్జాగరేట్ అతిశక్తి పొందడానికి. ఓకే, మీరు చెప్పేది పూర్తిగా నమ్మకూడదు ఎందుకంటే అది నిజం కాకపోవచ్చు. దాని మీనింగ్లో మనం అంటే ఇప్పుడు మీరు చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు, నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే అది పూర్తి నిజం కాదు కాబట్టి నేను నమ్మను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఓకే, టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్, టు టాక్ సెన్సిబుల్లీ, టు క్రిటిసైజ్, టు కాంప్లిమెంట్. సో వాట్ ద ఆన్సర్? టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్. దెన్ షీ ఈజ్ ఏ ఫెయిర్ వెదర్డ్ ఫ్రెండ్. ఫెయిర్ వెదర్డ్.
ఫెయిర్ వెదర్డ్ ఫ్రెండ్ అంటే ఏమి మనం అంటూ ఉంటాం తెలుగులో గాలివాటం రావాడు అంటాం. సో గాలివాటం ఫ్రెండ్ అంటే ఏమి అట్లనా ఇట్లనా అవసరం ఉందంటే మన చుట్టూ తిరుగుతాడు, అవసరం లేదనుకో పోరా అని వెళ్ళిపోతా అంటాడు. సో అటువంటి ఫ్రెండ్స్ని ఏమంటామంటే మనం గాలివాటం ఫ్రెండ్స్ అంటాం. అంటే వానికి అవసరం మనకు డబ్బులు ఉందనుకో మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనకి అవసరం లేదు, మనకు డబ్బు లేదనుకో మన కష్టాల్లో ఉన్నవరే ఇంతకుముందు నన్ను బాగా కాపాడినాడే అని కూడా ఉండదు, మనకు డబ్బులు ఇంక పోరా అని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అవసరానికి ఉపయోగించుకునేవాడు మనల్ని. ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. ఓకే, ఏ పర్సన్ హూ ఈజ్ డిపెండబుల్ ఇన్ గుడ్ టైమ్స్. సో మనకు మంచి రోజులు ఉన్నప్పుడు మన మీద డిపెండ్ అయి ఉంటాడు. బట్ ఈజ్ నాట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. అదే మన ట్రబుల్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనం వదిలేసి వెళ్ళిపోయింటాడు. సో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. ఏ గుడ్ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ హూ మీట్స్ డిఫికల్టీస్ కామ్లీ, వన్ హూ డిజర్ట్స్ యూ ఇన్ డిఫికల్టీస్, ఏ ఫేవరబుల్ ఫ్రెండ్. చూడండి, వన్ హూ డిజర్వ్స్ యూ ఇన్ డిఫికల్టీస్ అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళేవాడిని ఏమంటాం మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళేవాడు. దెన్ టు డై ఇన్ ఆర్నెస్. టు డై ఇన్ ఆర్నెస్ మీన్స్ టు డై వైల్ డాష్. ప్లీజ్ రిమెంబర్, టు డై ఇన్ ఆర్నెస్. ఆర్నెస్ అంటే ఏమండి, మీరు ఏమనుకోవాలంటే ఆర్నెస్ అంటే ఇక్కడ ఆనరబుల్ అని గుర్తుపెట్టుకోండి, అంటే గౌరవింపబడేవాడు. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు అనుకోండి, సోల్జర్ డ్యూటీలో ఉంటాడు. డ్యూటీలో ఉన్నప్పుడు సోల్జర్ చనిపోతే అతనికి మనకి ఎంత గౌరవప్రదంగా అతన్ని మనం దాన ధర్మాలు చేస్తున్నాం, గౌరవదాతని మనం అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అవును కదా, ఎందుకు అతను డ్యూటీలో చనిపోయాడు, దేశ రక్షణ కొరకు ప్రాణాన్ని పరంగా పెట్టి చనిపోయినాడు. కాబట్టి అతను ఒకవేళ చనిపోతే అతన్ని అంత్యక్రియలు చాలా ఘనంగా జరుపుతాం మనం. అంటే ఏ వ్యక్తి అయితే డ్యూటీలో ఉండి చనిపోతాడో అతన్ని మనం గౌరవిస్తాం, ఆనర్ చేస్తాం. అట్లా గుర్తుపెట్టుకుంటే ఇది మనకి ఈజీ గుర్తుండిపోద్ది. ఓకే, టు డై ఇన్ ఆర్నెస్ మీన్స్ ఏదైనా సరే ఒక వ్యక్తి తను డ్యూటీలో ఉండగా చనిపోతే దాన్ని ఏమంటామంటే మనం టు డై ఇన్ ఆర్నెస్ అంటాం. అంటే టు డై ఇన్ ఆర్నెస్ మీన్స్ టు డై వైల్ ఇన్ సర్వీస్, టు డై స్టిల్ ఇన్ సర్వీస్. అంటే అతను ఇప్పటికి కూడా అతను సర్వీస్లో ఉన్నాడు, అప్పుడు చనిపోయినాడు. అటువంటి సందర్భంలో మనం టు డై ఇన్ ఆర్నెస్ అంటాం. దెన్ టు కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ టు కీప్ సంథింగ్ వాట్. ఓకే, టు కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ అండర్ ర్యాప్ మనం అంటూ ఉంటాం. మన బుక్లు తీసుకుంటాం, కొత్త బుక్స్ తీసుకుంటాం, మనం ఏం చేస్తాం ఇమ్మీడియట్గా దాన్ని ర్యాపర్ వేసుకుంటాం. లోపల మంచిగా ఉంటుంది, మాసిపోకూడదు, నీట్గా ఉండాలి అని, లోపల ఉండి తెలియకూడదు అనే ఉద్దేశం మనం ర్యాప్ చేస్తాం. అంటే ర్యాపర్ వేస్తాం. ర్యాపర్ అంటే ఏమి, దాన్ని కవర్ చేస్తాం, దాన్ని సీల్ చేస్తాం, దాన్ని కన్సీల్ చేస్తాం, దాన్ని సీక్రెట్గా ఉంచుతాం. సో కాబట్టి కీప్ అండర్ ర్యాపర్ వేసినామంటే ఏమి, బుక్కి ర్యాపర్ వేసినామంటే లోపల ఏముందో నాకు తెలియదు. ర్యాపర్, సీల్, హిడెన్. ఓకే, కన్సీల్డ్ విత్ షీల్డ్, సీక్రెట్ అని అర్థం. కాబట్టి కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ టు కీప్ సంథింగ్ కవర్డ్, ప్రొటెక్టెడ్, అన్ప్యాక్డ్, సీక్రెట్. ఓకే అండి, సీక్రెట్. ఓకే, సంథింగ్ సీక్రెట్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ అగ్రికల్చర్ rose like a phoenix due to the green revolution. After independence, Indian agriculture, సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క వ్యవసాయ రంగం రోజ్ లైక్ ఏ ఫీనిక్స్ డ్యూ టు ది గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం వల్ల భారతదేశం యొక్క వ్యవసాయ రంగము రైజ్ లైక్ ఏ ఫీనిక్స్గా కొనసాగుతూ ఉంది. ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. ప్లీజ్ రిమెంబర్, దీని కూడా చిన్న స్టోరీ ఉందన్నమాట. టు రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. సో ఫీనిక్స్ అనేది ఏమంటే ఒక మ్యాజికల్ బర్డ్. గ్రీక్ దేశంలో ఒక మ్యాజికల్ బర్డ్ అనమాట. ఒక మ్యాజికల్ బర్డ్ ఇదేం చేస్తుందంటే కొంతకాలం బతుకుతుంది, తర్వాత చనిపోతుంది. అది ఇక్కడ చనిపోయి భూమిలో కుళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే ప్లేస్ నుంచి ఈ యొక్క బర్డ్, ఫీనిక్స్ బర్డ్ మళ్ళీ రైజ్ అవుతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏమంటే క్లియర్గా మన భాషలో చెప్పాలంటే ఒక క్రికెటర్ ఉన్నాడు, ఫస్ట్ బాగానే ఆడుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏముందేమో తెలియదు కానీ తన యొక్క ఆట పెర్ఫార్మెన్స్ సరిగ్గా బాగలేదు. అందరూ తిట్టినారు.
అట్లా 1 year అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసి బాగా ఆడడము, సిక్స్లు కొట్టడం, రన్స్ బాగా కొట్టడం. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. మనం బాగా చదువుతున్నాం కానీ ఇటీవల కాలంలో ఎందుకు నాకు సరిగ్గా మార్కులు రాలే, సార్ తిట్టినాడు, నాయన తిట్టినాడు, దాన్ని చేసుకొని మళ్ళీ ఏం చేసినా నేను మళ్ళీ బాగా చదివినా ఇప్పుడు నాకు మార్కులు బాగా వస్తున్నాయి. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. ఇప్పుడు నాకు దగ్గర ఒకప్పుడు డబ్బులు బాగుంది, ఇప్పుడు డబ్బులంతా వెళ్ళిపోయినాయి, మొత్తం వెళ్ళిపోయింది డబ్బులంతా. తిరిగి నేను సంపాదించి తిరిగి స్టార్ట్ చేసిన. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. అటు చదువు అయినా, క్రికెట్ అయినా, లేదా ఫినాన్షియల్ పరంగా అయినా తిరిగి లో లెవెల్ నుంచి తిరిగి పై స్థాయికి వస్తే దాన్ని ఏమంటామంటే మనం రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ అంటాం. రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ అంటాం అంటే మనకు ఇండియన్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం ముందు బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు బాగలేదు. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క హరిత విప్లవం వల్ల భారతదేశం యొక్క అగ్రికల్చర్ చాలా తిరిగి పై స్థాయికి రీచ్ అవుతా ఉంది అని అర్థం. విత్ ఎ న్యూ లైఫ్, విత్ ఎ స్టార్ట్, విత్ ఎ రాయల్ గెయింట్, విత్ ఓకే వెంజన్స్ అనుసరమండి. విత్ ఏ న్యూ లైఫ్, విత్ ఏ న్యూ లైఫ్ తిరిగి స్టార్ట్ అయ్యింది అని. హీజ్ ఫెయిల్యూర్ అట్ ద ఎలక్షన్ హ్యాస్ బీన్ ఏ సోర్ పాయింట్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సోర్ పాయింట్ విత్ హీజ్ ఫెయిల్యూర్ అట్ ద ఎలక్షన్ అంటే అతను ఎలక్షన్స్ ఓడిపోయినాడు. హ్యాస్ బీన్ సోర్ పాయింట్ విత్ ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా కాలం పాటు అంటున్నాడు. మనకు తెలుసు ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే చాలా కాలం పాటు అదే గుర్తుకొస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు, తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం 5 రాసాం, 10 రాసాం, 15 రాసాం, కానీ సక్సెస్ రాలే. మళ్ళీ పక్కన వేరేవాడు వచ్చి ఏమిరా నీకు జాబ్ రాలేదా, అది కూడా తెచ్చుకోలేకపోయినావా అని అనుకో, ముందుగానే నువ్వు బాధపడుతూ ఉన్నావు, తిరిగి దాన్ని మళ్ళా దాన్ని గెలకడం అనమాట. ఆడిగా పుండు పడింది, పుండు గాయంగా మానలే, మళ్ళీ దాన్ని బరికినావు అనుకో పుండు మానుతుందా, ఇంకా ఎక్కువైతే ఉంటుంది. సో అది అనమాట సోర్ పాయింట్ అంటే బాధాకరమైన విషయం. మన భాషలో చెప్పాలంటే పుండు మీద కారం చల్లడం. పుండు ఉంది, మానుతా ఉంది, మళ్ళీ కారం వేసామనుకో మానుతుంది, అది మళ్ళీ బరుకు పుండుగా మానదు. సో అది సోర్ పాయింట్ అంటే బాధాకరమైనటువంటి విషయం. పుండు మీద కారం చల్లడం, అది లాంగ్ రన్లో నుంచి అది గాయం అట్లే ఉంది ఇంకా అని మీనింగ్. ఓకే కాబట్టి సోర్ అంటే గాయం, పుండు. ఓకే సోర్ అంటే సోర్, పుండు, గాయం, సోర్. ఓకే కాబట్టి సోర్ పాయింట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మేక్స్ అస్ యాంగ్రీ, అప్సెట్ ఆర్ ఎంబరాస్డ్. సో ఓడిపోయినాడు కాబట్టి అతను బాధపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు, అప్సెట్ అయిపోయింది మైండ్ అంతా. కాబట్టి మనకి ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ హిజ్ వైఫ్. నువ్వు వాళ్ళ భార్య గురించి అడగకు. ఇట్స్ సోర్ పాయింట్ విత్ హిమ్. నువ్వు అడిగినావు అనుకో తిరిగి అది పుండు మీద కారం చల్లినట్లే. ఓకే ఇది కాబట్టి సోర్ పాయింట్ అంటే పుండు మీద కారం చల్లడం. సో ఇప్పుడు సంథింగ్ విచ్ హర్ట్స్, సంథింగ్ దట్ బ్రింగ్స్ ఫియర్ టు, సంథింగ్ మెమరబుల్ ఫార్, సంథింగ్ ప్లెజరబుల్ టు. వాట్ ఇస్ మీనింగ్? సంథింగ్ విచ్ హర్ట్స్, నిన్ను బాధ కలిగించే విషయం, నేను బాధ కలిగించేటువంటి విషయం. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ వెర్జ్ అంటే ఎడ్జ్ అని గుర్తుపెట్టుకుని. వెర్జ్ మీన్స్ ఎడ్జ్ అని గుర్తుపెట్టుకుని. వెర్జ్ మీన్స్ ఎడ్జ్ అంటే అంచు అని అర్థం. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అంటే ఏమి? బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్యూర్. బ్రేక్ మనం బస్సులో పోతూ ఉంటాం, మనం ఏం చెప్తాం, బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది ఏం చెప్తాం, బస్సు బ్రేక్ డౌన్ అయిందంట. అంటే బస్సు బ్రేక్ డౌన్ అనుకోండి, బస్సుకు బ్రేక్ ఫెయిల్యూర్ అయితే అది ఆగిపోద్ది. దట్ మీనింగ్ ఆఫ్ బ్రేక్ డౌన్. ఓకే సో బ్రేక్ డౌన్ మీన్స్ విచ్ఛిన్నం, చెడిపోయింది, నాశనం అయిపోయింది. మెషిన్ ఆర్ మోటార్ వెహికల్ సడన్లీ సీజ్ టు ఫంక్షన్. సో ఉన్నట్లుండి ఆ మిషన్, ఆ మోటార్ పని చేయకపోతే దాన్ని ఏమంటాం మనం? బ్రేక్ డౌన్ ఉంటాం. లేకుంటే ఆఫ్ రిలేషన్షిప్ పరంగా తీసుకున్నా, అగ్రిమెంట్ అలా ప్రాసెస్ పరంగా తీసుకుంటే కొలాప్స్ కావడం, సీజ్ టు కంటిన్యూ. వాళ్ళతో రిలేషన్స్ అని దెబ్బతిన్నాయి. ఓకే సో బ్రేక్ త్రూ ఉందని ఇది ఎక్సలెంట్ వర్డ్ అనమాట. సో బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. సో బ్రేక్ త్రూ అంటే సక్సెస్. బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని, బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ సంథింగ్,
If you are on the verge of something or come to the verge of something means you are very close to experiencing it. Very close to experiencing it. On the verge of collapse అంటే అది పతనపు అంచుల్లో ఉంది. ఓకే, ఆన్ ద వెర్జ్ ఆఫ్ సక్సెస్ అతను విజయం అంచుల్లో ఉన్నాడు. ఆన్ ది వెర్జ్ ఆఫ్ టీయర్స్ అతని గురించి ఆడిన కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆన్ ది వెర్జ్ ఆఫ్ డెత్ అతను డెత్కు దగ్గరలో ఉన్నాడు. ఆన్ ది వెర్జ్ ఆఫ్ డిజాస్టర్ విపత్తు దగ్గరలో ఉంది. ఆన్ ది వెర్జ్ ఆఫ్ వార్ ఇంకా వార్ రాబోతా ఉంది, ఇంకా వస్తూ ఉంది, ఏదో వచ్చా అన్నట్లు అనమాట. దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ వెర్జ్ ఆఫ్. వెర్జ్ ఆఫ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్, ఆన్ ద అవుట్ సెట్ ఆఫ్, ఆన్ ద మిడ్ సెట్ ఆఫ్, అట్ ద రిస్క్ ఆఫ్, అట్ ద రిస్క్ ఆఫ్. సో ఆన్సర్ ఏమండి ఆన్ ద బ్రింక్ ఆఫ్. ఆన్ ద ఇంకా బ్రింక్ ఆఫ్ అంటే క్షణములో ఇంకా అన్నట్లు, లాస్ట్ మూమెంట్లో అన్నట్లుగా అంచులో అన్నట్లు. మై రిపీటెడ్ అటెంప్ట్స్ టు గెట్ రీఫండ్ ఫ్రమ్ ద సివిక్ అథారిటీస్ వర్ ఆఫ్ నో అవైల్. ఆఫ్ నో అవైల్, ఆఫ్ నో అవైల్. ఓకే, మై రిపీటెడ్ అటెంప్ట్స్ టు గెట్ రీఫండ్, నాకు రీఫండ్ రావాలి, నేను చాలా రిపీట్ చేస్తూ ఉన్నాను. ఫ్రమ్ ద సివిక్ అథారిటీస్, కానీ ఇక ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీసర్లు వర్ ఆఫ్ నో అవైల్, నాకు అందుబాటులో లేరు. నీకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా నా డబ్బు నాకు ఇవ్వండి, నాకు రీఫండ్ చేయండి అనేసి, కానీ ఈ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఆఫ్ నో వెయిల్, మరి అన్సక్సెస్ఫుల్, పోస్ట్పోన్డ్, యూజ్లెస్, డిలేడ్. మరి ఆఫ్ నో అవైల్ అంటే ఏమంటే మనకు ప్రయోజనం లేదని మీన్. ఓకే, ప్రయోజనం లేదని మేము ఉపయోగిస్తాం. ఆఫ్ లిటిల్ ఆర్ నో అవైల్, ఆఫ్ నో యూజ్ ఆర్ అడ్వాంటేజ్, ఇన్ఎఫెక్టివ్. ఓకే, అన్సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. దెన్ ఆఫ్ నో అవైల్ అంటే ఏమంటే అన్సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. Now 38, I trust you will bear with me a few minutes more. I trust you will bear with me. Bear with me అంటే ఏమండి భరించు. a few minutes more అయితే నువ్వు ఇంకా కొన్ని నిమిషాలు, ఇంకా కొన్ని క్షణాలు నువ్వు నాతో భరించక తప్పదు, నువ్వు భరించాల్సిందే. ఓకే, కాబట్టి బేర్ విత్ మీన్స్ పేషెన్స్ విత్ అని అర్థం. మీరు ఇంకా కొన్ని నిమిషాలు నాతో భరిస్తారని నమ్ముతున్నా. ఓకే, కాబట్టి బేర్ విత్ మీ అంటే హ్యావ్ పేషెన్స్ విత్ మీ, సపోర్ట్, క్యారీ ద బర్డన్ ఫర్, బీ ఇన్ కంట్రోల్ ఆఫ్. వాట్ ఇస్ ద ఆన్సర్? హ్యావ్ పేషెన్స్ విత్, హ్యావ్ పేషెన్స్ విత్. దెన్ 39, టు ఎమర్జ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ మీన్స్ టు, మీన్స్. ఓకే, టు ఎమర్జ్, టు ఎమర్జ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అంటే ఏమి? మీన్స్. ఓకే, టు అపియర్ సడన్లీ, టు డిసెండ్ గ్రాడ్యువల్లీ, టు ఫాల్ డౌన్ క్విక్లీ, టు ఎంటర్ ఫ్రమ్ స్పేస్. ఏం చెప్తున్నాడు? అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్, అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ అంటే గాలి నుండి బయటికి రావడం, గాలిలో నుంచి బయటికి రావడం, గాలిలో నుంచి బయటికి రావడం. అయ్యింది ఇది అనుకుంటూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకు మెజిషియన్స్ గాలిలోనే పక్షులు ఎగిరేస్తూ ఉంటారు, గాలిలో డబ్బులు కట్టలు కట్టలు వేస్తారు, గాలి నుంచి కుందేలు బయటకు తీస్తూ ఉంటారు. చూసి మనకు ఆశ్చర్యం వేస్తాయి, ఎక్కడి నుంచి వచ్చిందిరా గాలిలో ఇది స్వామి అనేసి. అది నమ్మచ్చా లేదా అనేది మీకు వదిలేస్తున్నా. సో గాలిలో నుంచే పౌరులు బయట తీస్తాడు, గాలిలో నుంచే కుందేలు తీస్తాడు, గాలిలో నుంచే అన్ని డబ్బులు బయట తీస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. ఓకే, ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సీమ్స్ లైక్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద నవ్వేర్ అంటే గాలి నుండి ఏదైనా తీసినప్పుడు కనిపించినప్పుడు అకస్మాత్తుగా నాటకీయంగా ఉంటుంది. అవునా కదా, ఎటు చింద్రా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఇంద్రజాలికుడు గాలి నుండి కుందేళ్ళు కానీ గాలి నుంచి పక్షులు కానీ తీస్తూ ఉంటాడు, చేస్తాడో వాటి భౌతిక రూపాన్ని వివరించడానికి పదబంధాన్ని ఉపయోగిస్తారు. వాటి భౌతిక రూపాన్ని అంటే ఫిజికల్ స్ట్రక్చర్ని వివరించడానికి ఈ యొక్క అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ను మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. దెన్ అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ మీన్స్, అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ మీన్స్ అపియర్ సడన్లీనా, డిసెండ్ గ్రాడ్యువల్లీనా, ఫాల్ డౌన్ క్విక్లీనా, ఎంటర్ ఫ్రమ్ స్పేస్. సో స్పేస్ నుంచి ఎంటర్ కావడమా, డిసెండ్ గ్రాడ్యువల్ అంటే ఉన్నట్టు తగ్గిపోతూ పోవడమా, ఫాల్ డౌన్ క్విక్లీ సడన్గా ఫాల్ కావడమా, ఏది కాదు కదా. అపియర్ సడన్లీ ఉన్నట్లుండి మనకు కనిపించడం, అంతే కదా. గాలి నుంచి టక్కున కుందేలు కనిపిస్తుంది. Then last one, the news of the accident came as the news from the accident came as a bolt from the blue. Bolt from the blue, bolt from the blue. Blue అంటే ఆకాశం గుర్తుపెట్టుకోండి, బోల్ట్, బోల్ట్ అంటే నట్టు అని గుర్తుపెట్టుకోండి. మరి ఆకాశం నుంచి నట్టు ఊడిపడింది. సో మనకు ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఉరుము వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఉరుములు వచ్చినప్పుడు
ఓయమ్మ అర్జున 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 అని గట్టిగా అరుస్తున్నాం, భద్రం భద్రం నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనపై రథంలో శీల ఉంటుంది, మేకు బోల్ట్. ఆ బోల్ట్ కింద పడింది అనుకో మనం ఊహించలేం. అంటే ఊహించినటువంటి ఘటనను మనం ఏమంటామంటే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే అసలు మనం ఊహించాం. సో దాన్ని ఏమంటాం మనం బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. ద న్యూస్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేమ్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ బ్లూ. అంటే యాక్సిడెంట్ అసలు నేను ఊహించలే, ఆ యొక్క న్యూస్ నేను ఊహించలేకున్నా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది న్యూస్. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, సంథింగ్ అన్ప్లెజెంట్, సంథింగ్ హారిబుల్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్. చూడండి మంచి వర్డ్. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఉంది, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంది, అన్ప్లెజెంట్ ఇక్కడ ఉంది. రెండు కలగలిపితే ఇదేమిది సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్, రెండు కలిపితే వచ్చేదే మనకు బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని విధంగా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ ఈజ్ కాల్డ్ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి పదాలు. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పదాలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటిని ఈజీగా అర్థం చేసుకుని వెళ్తే మనకు పోటీ పరీక్ష ఏదైనా సరే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్స్లో వచ్చేటటువంటి కానీ ఎస్ఎస్సిలో వచ్చేటటువంటి ప్యాసేజీలు కూడా అక్కడక్కడ ఇవి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యొక్క మీనింగ్ తెలిసిందనుకోండి మనం ఈజీగా ఇక ప్యాసేజీని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనం ప్రతి సినానిమ్స్ను కానీ ఆంటోనిమ్స్తో పాటుగా వొకాబులరీని బిల్డ్ చేసుకుంటూ పోవడం అంటే, ఇక వొకాబులరీని బిల్డ్ చేసుకోవడం అంటే మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. అయితే బైహార్ట్ చేస్తే ఏది కూడా ఎక్కువ నిలబడదు. బైహార్ట్ కాకోకుండా ఈ విధంగా మీరు ఒక్కదాన్ని వచ్చినప్పుడు దాన్ని అన్వయించుకోవడం, దాని ఒక స్టోరీ అల్లుకోవడం మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత ఆ యొక్క వర్డ్ వచ్చినప్పుడు, ఆ ఇడియం అండ్ ఫ్రేజ్ వచ్చినప్పుడు అంత నేర్చుకునే అవసరం లే, మనకు ఆ కథ గుర్తుండిపోతే టక్కున మనకు మైండ్లోకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరు బాగా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ చూజింగ్ ముత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.